హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది బీరకాయ అండి. బాగా లాంగ్గా ఉందండి, 400 గ్రాములు ఉంటుందండి. ఇప్పుడు ఈ బీరకాయని మనం వెరైటీగా కర్రీ తయారు చేద్దామండి. నేచురల్ కర్రీ అండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. బీరకాయని ఈ విధంగా పీసెస్లా కట్ చేసి పైన పీల్స్ అన్నీ తీసేసామండి. చూస్తున్నారు కదా. ఇక ఈ పీసెస్ని మనం వాష్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసుకుందామండి. పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్, ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీ, బీరకాయని చిన్న పీసెస్లా కట్ చేసుకున్నామండి. ఆ పీసెస్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్ అండి. ఓన్లీ వీటితో ఇప్పుడు మనం ఈ కర్రీని తయారు చేయబోతున్నామండి. ఆనియన్ పీసెస్ని ఆయిల్తో ఫ్రై చేసామండి. కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, పోపు మసాలా సీడ్స్ అన్నీ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ పీసెస్ని అందులో యాడ్ చేసామండి. 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసామండి. ఇక మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల్లో మన బీరకాయలు ఫ్రై అవుతాయండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాయండి బీరకాయ పీసెస్. ఇక నెక్స్ట్ మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. కొంతసేపు అలా మగ్గనిచ్చి, చూస్తున్నారు కదా, ఏ విధంగా తయారైందండి మన బీరకాయ కర్రీ. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ కర్రీని తయారు చేస్తున్నామండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేద్దామండి. ఇక మన కర్రీ దాదాపుగా రెడీ అయిపోయినట్టేనండి. 1 నిమిషంలో లో ఫ్లేమ్ మీద ఈ విధంగా మనం అంతా మిక్స్ చేసేస్తున్నామండి. చూస్తున్నారు కదా. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.